హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అన్నం తిన్నారా? నేనైతే ఈరోజు పెరట్లకు వచ్చిన. చూడండి మా ఎల్లి గిట్లా అయింది, అంత గడ్డి బాగా అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక ఉల్లి కాలుస్తాను వచ్చిన. మళ్ళీ ఒకసారి ఇట్లా ఏమైనా గడ్డి ఉంటే అంత వీకేసుకోవాలి. ఈసారి నడమ కాలలేను, ఊరికి పోయేది కదా, గడ్డి బాగానే అయింది. ఇదిగో ఉల్లిలా మళ్ళీ ఒకసారి కాలాలి. ఇట్లా మళ్ళీ ఒకసారి కలిసి బూడిది పోస్తే మంచిగా ఉంటుంది. గడ్డి చూడండి మళ్ళీ ఎంత అయిందో. చిన్నప్పుడు గెలికినా కానీ మళ్ళీ గడ్డి బాగానే అయింది. చిన్నప్పుడు కలిసిన చిలుకలు చూడండి, ఇక చిలుకలు ఎట్లా కొడుతున్నాయి. కంకి మొత్తం చీరుతున్నాయి. కంకిని చూడండి ఇట్లా సాటు కట్టి. ఈరోజు అయితే ఉల్లి కాలుస్తున్నా. మీరేం పని చేస్తారు ఫ్రెండ్స్? కింద మక్క గిట్లా అయింది. ఇవి అయితే కంకి పెట్టినాయి, ఆల్రెడీ చిలుకలు ఆలుతున్నాయి. చిక్కుడుగా ఫ్రెండ్స్ చూడండి. పెరడు చూపిస్తాగండి మనిషి ఎక్కి. చిక్కుడుగా ఇప్పుడు కాస్తుంది. చిక్కుడుగా చూడండి. మా చిన్నమ్మోళ్ళేమో అక్కడ మహబూబ్నగర్ సైడు అవి షాద్నగర్ చిక్కుళ్ళు పెడతారు, అమ్మటానికి బస్తాలు బస్తాలు తెంపుకపోతారు. మేము అట్లా కాదు, సంవత్సరానికి కాసే చిక్కుడు పెడతాం, తెంపుకపోతాం అన్నట్లు. తెంపుకపోయి వండుకుంటానికి. ఇక్కడ అమ్మితే ఎవరు తీసుకోరు, అందరు పెట్టుకుంటారు చిక్కుడు చెట్లు. చూడండి మా పేరాండ్లు. చిలుకలు ఆర్చుకోవాలన్నట్టు చిలుకలు బాగా ఘోరంగా తింటున్నాయి. అందరం మక్కలే పెట్టినాం మా పాలెళ్ళంతా. చూడండి ఇవన్నీ మా పేరాండ్లు అన్నట్లు. పసుపులు కూడా ఆకులు కోసేసారు, ఇక పసుపులు కూడా దవ్వుతుండ్రు. ఇప్పుడు దవ్వి ఇక నువ్వులు అలుక్కుంటారు అన్నట్లు పసుపులల్లా. మళ్ళీ నువ్వులు పండిస్తారు. పొద్దుగాల వచ్చి సాయంత్రం వచ్చి చిలుకలు కొట్టుకోవాలి. చిలుకలు బాగా విపరీతంగా జీరేస్తున్నాయి. చిక్కుడుగా గొలలు గొలలు మంచిగా పట్టింది, అంతా ఎండుతుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటున్నా. మళ్ళీ ఎక్కినా కానీ మీకు వీడియో చేస్తాను. మంచిగా దిగుడు ఎట్లను మంచిగా ఎక్కిన. అమ్మ దిగిన తండ్రి. ఇక కలాలి, మళ్ళీ ఎండ అవుతుంది, కలిస్తే పని అయిపోతుంది. ఇక ఎల్లిగడ్డలలో కాలాలి, ఉల్లిలో కాలాలి కలుపు. ఈరోజు బాగానే ఉంది నా ఒక్కదానికైనా కానీ. అంతా కలిసేసి మళ్ళీ బూడిది పోస్తుందంటే మంచిగా అవుతుంది. ఉల్లి పండాకు రోగం రాకుండా అవుతుంది. బూడిది మంచిగా పోయాలి కలుసుకుంటా. ఆల్రెడీ వచ్చింది పండాకు రోగం. దీనికి ఏం మందు కొట్టుడే, మందు కొట్టుడు లేదు. మంచిగా బూడిది పోసుకుంటా వండించుకుంటున్నాము ఇంట్లో. కానీ బాయ్.